గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటిని విశ్లేషిద్దాం. అన్నింటిలో కూడా రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, రేపే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ. దానికి సంబంధించి ఇప్పటికే నిన్నటి నుంచి ఊహాగానాలు జరుగుతున్నాయి. ఎవరికి ఉంటుంది, ఏ జిల్లా నుంచి ఎవరికి ఉంటుంది, తర్వాత ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉంటుంది, ఇవన్నీ అంశాలతో అన్ని పత్రికలు కూడా ప్రత్యేక కథనాలుగా రాసినాయి. తర్వాత 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాన్ని సందర్శించింది. 3 రోజులు ఇక్కడ ఉంది. నిన్న వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పనులను చూసినారు. ఇవి రెండు కూడా అద్భుతం అని చెప్పినారు. ఈ 2 పాయింట్స్ హైలైట్గా ఉన్నాయి. వెలుగు చూద్దాం. వెలుగు ఏం తీసుకుంది? వెలుగు రేపే విస్తరణ అన్నటువంటి బ్యానర్తో ఈ వార్తను పబ్లిష్ చేసింది. కొత్త మంత్రులపై స్పెక్యులేషన్. సీనియర్లలో ఎవరు, కొత్తవారు ఎందరు? నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్ ఖరారు. ప్రచారంలో పలు పేర్లు, కొనసాగుతున్న సస్పెన్షన్ అన్నటువంటి బ్యానర్తో ఈ వార్తని వెలుగు పబ్లిష్ చేసింది. తర్వాత ఇంకొక స్పెషల్ స్టోరీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ ఎట్లా ప్రిపేర్ అవుతుంది, టీఆర్ఎస్ టార్గెట్ ఏంది, టీఆర్ఎస్ ఏ నియోజకవర్గాల మీద, ఏ లోక్సభ నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టిందనే దాని మీద ఒక స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది వెలుగు. టార్గెట్ 16, హైదరాబాద్ మినహా అన్ని లోక్సభ సీట్లపై టీఆర్ఎస్ గురి, 8 స్థానాలపై స్పెషల్ ఫోకస్, కొందరు సిట్టింగులు యథాతథం, ఒకరిద్దరిని మార్చే ఛాన్స్ అంటూ ఆ వార్తను పబ్లిష్ చేసింది. తర్వాత నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం ఉండే. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన బర్త్డే సందర్భంగా మొక్కలు నాటండి తప్ప మీరు ఫ్లెక్సీలు తర్వాత ఇతర హంగామాలు చేసి డబ్బులు వృధా చేయదని చెప్పి అంతకుముందే కేటీఆర్ పిలిపించారు. ఆ తర్వాత పుల్వామాలో సైనికుల దాడి సందర్భంగా నేను వేడుకలు దూరంగా ఉంటానని చెప్పి కేసీఆర్ చెప్పారు. సో నిన్న కేసీఆర్ బర్త్డే సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ప్రగతి భవన్లో ఒక మొక్క నాటారు. దానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో మొక్క అన్నటువంటి బ్యానర్తో వార్తని పబ్లిష్ చేసింది. తర్వాత అవయవ దానానికి మేము సైతం అంగీకారం తెలిపిన ఎంపీ కవిత, ఇతర నాయకులు అంటూ నిన్న సీఎం బర్త్డే సందర్భంగా అవయవ దానానికి సంబంధించినటువంటి ఒక ఆర్గాన్ డొనేషన్ క్యాంప్ జరిగింది. అక్కడ కవిత మాట్లాడారు. ఇక ఈనాడు చూద్దాం. ఈనాడు కూడా కేబినెట్ విస్తరణకు సంబంధించి రాసింది. నవ అమాత్యులు 9 మంది ఖరారు అన్న బ్యానర్తో ఆ వార్తను పబ్లిష్ చేసింది. మంత్రిమండలి విస్తరణపై స్పష్టత. ఖమ్మం, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు చోటు అంటూ తీసుకుంది. తర్వాత కేసీఆర్ జన్మదినం, అవయవదాన సంకల్పం అంటూ నిన్న తెలంగాణ జాగృతి తర్వాత ఈ అవయవదానానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి క్యాంపులో మాట్లాడారు. అమర జవాన్ల కుటుంబాలకు కేటీఆర్ విరాళం అంటూ ఇంకో వార్తను తీసుకుంది. వ్యక్తిగతంగా 25 లక్షలు, మిత్రులవి మరో 25 లక్షలు, మొత్తం 50 లక్షల చెక్కుని సిఆర్పిఎఫ్ ఐజీపీకి నిన్న కేటీఆర్ ఇచ్చారు. ఆ పాయింట్ కూడా ఒకటి హైలైట్ చేసింది ఈనాడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఒకవేళ ఇప్పుడు పుల్వామా దాడికి ప్రతీకారం తీసుకోవడానికి భారతదేశం ముందడుగు వేస్తే పాకిస్తాన్ ఎట్లా ఎదుర్కోగలుగుతుంది అనే దాని మీద ఒక స్పెషల్ స్టోరీ అనాలిసిస్తో రాసింది. పాక్ చాలా వీక్, భారత్ యుద్ధానికి దిగితే తట్టుకోవడం కష్టమైనటువంటి బ్యానర్తో ఆ వార్తను పబ్లిష్ చేసింది. తర్వాత కేబినెట్ విస్తరణకు సంబంధించి కొత్త నీరు, హరీష్ రావు ఈటలకు ఛాన్స్ లేనట్టే అంటూ కేబినెట్ విస్తరణకు సంబంధించి తీసుకుంది. కాళేశ్వరం అద్భుతం, పనుల్ని పరిశీలించిన ఆర్థిక సంఘం సభ్యులు, తక్కువ సమయంలో పూర్తి చేస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు అంటూ తీసుకుంది ఆంధ్రజ్యోతి. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ కాళేశ్వరం అద్భుత వరం అన్నటువంటి బ్యానర్తో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును 15వ ఆర్థిక సంఘం సభ్యులు నిన్న సందర్శించింది, హైలైట్ చేసింది. భారీ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేయడం కార్యదీక్షకు నిదర్శనం చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు. 15వ ఆర్థిక సంఘం సభ్యులు ఆ పాయింట్ని హైలైట్ చేసింది. మిషన్ భగీరథ పథకం అద్భుతం, ఇది తెలంగాణ సర్కారుకే సాధ్యమంటూ వాళ్ళన్న పాయింట్ని హైలైట్ చేసింది. తర్వాత కొలువుల నగరం హైదరాబాద్లో 41,500 సాఫ్ట్వేర్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం. 3 ఏళ్లలో 40,000 మందిని నియమించుకోవాలన్న డెలాయిట్, ఈ ఏడాది 1,500 మందిని చేర్చుకున్న ఇంటెల్ అంటూ త్వరలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇంకా రాబోతున్నాయి హైదరాబాద్కి అని చెప్పి హైలైట్ చేసింది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసాం, వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి పాతూరు సుధాకర్ రెడ్డి గారు, మండలిలో చీఫ్ విప్, తర్వాత టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు, ఇక రేపే మంత్రివర్గ విస్తరణ, చాలా రోజుల నుంచి రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అన్నారు, ఇంకొక 2 3 అన్నారు, 6 అన్నారు. మొత్తానికైతే ఒక క్లారిటీ వచ్చింది నిన్నటి నుంచి. నిన్న వాళ్ళ అధికార పత్రికలు కావచ్చు, టీవీలో వచ్చింది కావచ్చు, మొత్తానికైతే ఒక క్లారిటీ వచ్చింది. 9 మంది కేసీఆర్తో కలిసి 9 మంది ఉండబోతున్నారు. సో ఎట్లుండే అవకాశం ఉంటుంది? ఇక ఈ పేర్లు బయటకు వచ్చిన పేర్లు దాదాపు ఖరారైనట్టు అనుకోవచ్చా? అంటే మంత్రివర్గ విస్తరణ అంటేనే సామాజిక సమీకరణాలు, జిల్లాలు ఇవన్నీ చూసిన తర్వాతనే అందులో సమర్థులైనటువంటి వారిని ఎంపిక చేసి తదనుగుణంగా అందరూ కూడా మరి ఓన్లీ సమర్థతనే ఉంటుందా అంటే కాదు కదా, సామాజిక సమీకరణాలు కూడా చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు, ఆ పార్లమెంట్ ఎన్నికలలో కూడా బాధ్యతలు అప్పగించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అంటే ముందే మన తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రంలో చాలా తక్కువ మంత్రి పదవులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 9 మందికే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మన జిల్లాలు పాత జిల్లాలు ఏవైతున్నాయో ఆ పాత జిల్లాలు మొత్తానికి ప్రాతినిధ్యం వహించేటట్టుగా, అందరికీ సమతుల్యం కలిగేటట్టుగా ఆ విధంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. కాబట్టి అందరు కూడా అంటే స్పెక్యులేషన్ మనం చేస్తున్నాం. ఆదిలాబాద్ నుంచి ఎవరు ఉంటారు, కరీంనగర్ నుంచి ఎవరు ఉంటారు, మహబూబ్నగర్ నుంచి ఎవరు ఉంటారు అనేటువంటిది. అందులో ఆ మంత్రులు అంటే ఆ జిల్లాలో ఉండేటువంటి యొక్క శాసనసభ్యులలో ఎవరు ఏ విధంగా ఉంటారు అనేటువంటిది గుర్తించి ఆ సామాజిక సమీకరణాలు పొందుపరిచేటట్టుగా ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి చాలా అనుభవం ఉన్నది. కాబట్టి ఎవరు ఎక్కడ పెడితే ఏ స్థానంలో పెడితే బాగుంటుంది అనేటువంటి దాని మీద బాగా ఆలోచన చేసి నిర్ణయం చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రేపు వచ్చేటువంటి ఎన్నికలలో కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి, అటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ఎన్నికల వాతావరణం బాగున్నది. కాబట్టి ఇటు పార్టీ పరంగా కూడా యంత్రాంగాన్ని పటిష్టపరచవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక మూడవది కుటుంబ పాలన అంటూ వచ్చిండ్రు. కాబట్టి కుటుంబ పాలన అనేటువంటిది లేకుండానే అన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకొరకంటే ముందు ఏదైతే భవిష్యత్తులో ఎవరైతే ఏ రకంగా సమర్థవంతమైనటువంటి పాలన ఇచ్చినాం, మొన్న ఎన్నికలలో మనకు రుజువైంది. దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రమే ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా రూపకల్పన జరుగుతుందని, కేసీఆర్ నాయకత్వంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందనేటువంటి మాట నిర్ధారణ జరిగింది. కాబట్టి దానికి అనుగుణ్యంగానే మంత్రిమండలి కూడా ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. చర్చలో జూలకంఠ రంగారెడ్డి గారు వచ్చారు సిపిఎం నుంచి. నాగిరెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? ఎట్లుండే అవకాశం? ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే, మొత్తం 18 మందికి అవకాశం ఉంది. 9 మందితో ఇప్పుడు చేస్తున్నారు. సో లోక్సభ ఎలక్షన్ తర్వాత ఇంకో ఫేజ్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? ఫస్ట్ ఫేజ్ అనలేదు, దీన్ని సెకండ్ ఫేజ్ అనాలా? మొన్న ఆల్రెడీ ఒకటి అయింది కదా. కేసీఆర్ గారి ప్లాన్లను కొంతవరకు అంచనా వేయగలిగిన వాళ్ళకు స్పష్టంగా ఇది అర్థమవుతుంది. ఏం మార్క్ ఇవ్వదలుచుకున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు తెలంగాణ ప్రజలకు కానీ పొలిటికల్గా కానీ. సరే, అది ఆయన ఇష్టమైన పార్టీ, అదే సందేశం ఇక్కడ ఇచ్చాడు. ఎక్కడైతే ఎవరైతే గతంలో ఇప్పుడు సీనియర్గా ఉన్నటువంటి హరీష్ రావు ఎవరైతే ఉన్నారో హరీష్ రావుకు సంబంధించిన వాళ్ళని దూరం పెట్టేటువంటి ప్రయత్నం ఒకరు అక్కడ కనపడతా ఉంది. ఒకటి, సరే అది వాళ్ళ ఇష్టం. రెండవది, రేపటి రోజు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎక్స్పోజ్ చేసే కార్యక్రమం చాలా రోజులు స్టార్ట్ అయింది. అది వాళ్ళ పార్టీల కార్యకర్తల నుంచి కూడా స్టార్ట్ అయింది, దాని నుంచి స్టార్ట్ అయినట్టు కనబడతా ఉంది. సో ఆ క్రమంలో ఉండేటువంటి అడ్డంకులు ఏవి ఉండకూడదు అనేటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి క్రమంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ పేర్లను చూస్తే మాకు అనిపిస్తుంది. సరే, మా జిల్లాకు సంబంధించినంత వరకు కూడా చాలా స్పష్టంగా ఇచ్చిన ఇద్దరు కూడా ఎట్లా సపోర్ట్ కూడా స్పష్టంగా ఉంది మాకు. వాళ్ళిద్దరికీ తప్పకుండా వస్తుందనేది కూడా గతం నుంచి నానున్నది. మీరైతే కుటుంబ పాలన అంటున్నారో, 5 ఏళ్ళ నుంచి కుటుంబ పాలన ఉద్యమప్పుడు అన్నప్పుడు లేనిది ఇవాళ కుటుంబ పాలన గురించి వారు ఆలోచన చేసిండ్రు అంటే నేను అనుకోను. ముఖ్యంగా కేటీఆర్ గారిని ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా చేసేటటువంటి ఆలోచనలో ఆ పార్టీ శ్రేణులు కూడా సన్నద్ధం చేసేటువంటి కార్యక్రమంగా దీన్ని మనం భావించవచ్చు. రాజకీయంగా వాళ్ళ పార్టీ వాళ్ళు నిలబడుకోవడానికి ఎదగడానికి చేసేటువంటి ఒక తొలి ప్రయత్నంగా డెఫినెట్గా ఇది భావించవచ్చు. మీ జిల్లాకి 2 వచ్చినాయి సార్, డెఫినెట్గా రావాల్సిన బీసీకి ఇవ్వాల్సిందిగా. శ్రీనివాస్ గౌడ్ ఎప్పటి నుంచో వెయిటింగ్, ఉద్యమంలో అందరికంటే మొదలు ఉన్నాడు, రైటో రాంగో. నిరంజన్ మొదటి నుంచి ఉన్నాడు, లక్ష్మారెడ్డి నిరంజన్ ఇద్దరు మొదటి నుంచి ఉన్నారు. కృష్ణారావు గారు తర్వాత వచ్చినారు, మొన్న ఓడిపోయినారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకునే దానికంటే ఇది బెటర్ అనేది కనపడతా ఉంది అనుకో తీసుకున్నాడు. శ్రీనివాస్ గౌడ్ గారు లాస్ట్ 5 ఏళ్ళు వెయిట్ చేశాడు. కాబట్టి ఇస్తే అది సముచితమైన స్థానమే అయిపోతుంది ఒక బీసీకి. నిరంజన్ రెడ్డి ఆ రోజు నుంచి కూడా పార్టీతో, కేసీఆర్ గారు ఎప్పుడు ఉన్నాడు, పార్టీతో ఉన్నాడు. తెలుగుదేశంలో బాగా బ్రహ్మాండంగా సీఎం గారితో ఉన్నాడు, ఆ తర్వాత ఈ సీఎం గారితో ఉన్నాడు. కాబట్టి ఆ 2 అనుభవాలు ఆయనకు పనిచేస్తే అనే ఉద్దేశంతో ఆయనకు డెఫినెట్గా అవకాశం ఉండింటుంది. తర్వాత కరీంనగర్ ఖమ్మంకి ఇవ్వలేదంటే
జగమెరిగిన సత్యం. తెలుగుదేశం పార్టీ 2 సభ్యుల కోసం వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి అదే చాలా స్పష్టత ఉంది. ఎందుకంటే గెలిచింది ఒక అజయ్, అజయ్ పార్టీ నుంచి మొన్ననే వచ్చినాడు చివరి నిమిషంలో. టీఆర్ఎస్లకు 5-6 నెలల మొదలు వచ్చాడు. మిగతా 2 తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాంట్లో ఆల్రెడీ గాలాలు ఉన్నాయని తెలుసు, అటు ఇటు మొగ్గు చూపుతుందని తెలుసు. ఒక్కరు వస్తే ఏం, 2 కలిసి వస్తేనే ఒకరికి మంత్రి పదవి అనేటువంటిది, కానీ లేకుంటే ఒక్కరు వస్తే కూడా చాలా స్పష్టత ఉంది. అట్లా ఒక పార్టీ వచ్చిన వాళ్ళకి వెయిట్ చేస్తారా? మా శ్రేణులకు ఉంది, అది ఆ సమాచారం ఉంది. టీడీపీ శ్రేణులకు ఉందా? మా శ్రేణులకు ఉంది. ఉన్నటువంటి అదే రెండోది అంతా కూడా మొత్తం మారేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టు. రైట్ శ్రీనివాస్ గారు మంది పడుతున్నాను సార్, మీకు ఎట్లా లేకుంటే 6 నెలలు కేసీఆర్ గారు వారి ఇష్టం, వాళ్ళ సర్కార్ వాళ్ళ డిస్కషన్ అయినా కూడా ఎట్లా అనిపిస్తుంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన సర్కార్లో వారి నాయకులు కాబట్టి ఎవరైనా నియమించుకోవచ్చు. కానీ ప్రజలకు అన్ని రంగాలకు న్యాయం జరగాలంటే అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాల వారిని ఒక ఏబుల్ లీడర్స్ని, ఏబుల్ ఎమ్మెల్యేని అక్కడ ఇండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొత్తలో ఏబుల్గా తయారు చేద్దా అంటాడు. అదే ట్రైనింగ్లో ఉంటుంది. అంటే ఇప్పటికే రకరకాల చర్చ ఉన్నది. సీఎం ఆఫీసర్ సెంట్రిక్గా నడుస్తున్న పరిపాలన, ఏ మినిస్టర్కు ఎటువంటి పవర్స్ లేకుండా, ఏ అధికారి కూడా ఏ మినిస్టర్కి కూడా మాట వినకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతమంది మినిస్టర్లైనా లాభం లేదు, ఏ సామాజిక వర్గానికి మినిస్టర్ ఇచ్చిన లాభం లేదు. ఇప్పుడు చూస్తుంటే అవుట్ ఆఫ్ 9-10 అనుకోండి, అందులో 2కి మాత్రం బీసీలకు పేర్లు కనబడతా ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్ ఒకటి, వారు యాదవ్ గారు ఒకటి, కొత్త వారంటే పాత 2 పాత, ఒక కొత్తలకు. అంటే అవుట్ ఆఫ్ 18 ఆ లెక్కను చూస్తే ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. 3వది మహిళా పేరు ఇంకా కనబడతలేదు. లాస్ట్ టర్మ్ అంతా అయిపోయింది. ఈసారి కనీసం మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తే ఈ రాష్ట్రానికి మహిళా మంత్రి ఉన్నారని చెప్పుకొని కన్నా గర్వంగా చెప్పుకుని మహిళలకు మొత్తంగా కూడా గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. అది కాకుండా తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఇబ్బంది, చర్చలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. 3వది నేను చెప్పినట్టు ఒక సెంట్రిక్గా సీఎం ఆఫీస్ సెంట్రిక్గా పనిచేయాలి. సీఎం గారి యొక్క ఆలోచనల మేరకు, సీఎం గారి యొక్క పాలసీస్ మేరకే ఇంప్లిమెంటేషన్ కోసం మంత్రులందరూ కూడా పనిచేస్తారు, ఆ విధానాలు డెవలప్ చేయడానికి ఉంటారు. కానీ ప్రతి అనుక్షణం ఏ ఆఫీసర్ అనే కానీ ప్రగతి భవన్ చుట్టూరు అనే వారి కనుసన్నలు నడుస్తా అంటే వాట్ ఫర్ ది ఆర్ మినిస్టర్స్, అది జరగకుండా ఉండాలని, మంచి పని జరగాలనే ఉద్దేశం. ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలి, సత్వర సేవలు అందాలి, అన్ని స్కీములు అందాలి, ఆర్థిక స్వావలంబన ఆ యొక్క ప్రాంతాల్లో జరగాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎట్లా అంటారు, వాళ్ళు గతంలో అన్ని సక్సెస్ అయినాయి కాబట్టి మాకు ఆ స్థాయిలో మెజారిటీ వచ్చింది అంటున్నారు. సుధాకర్ గారు రాగానే మీకు టైం ఇస్తాం. క్యాబినెట్ విస్తరణ గురించి మాట్లాడుతున్నాం. రంగారెడ్డి గారు, ఒక పిక్చర్ అయితే వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యమంత్రి గారు 2 నెలల తర్వాతనైనా ఇప్పటికీ మంత్రివర్గాన్ని కొంతమందితో ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రేపు చేయబోతా ఉన్నాడు. మంచిదే. అయితే మొత్తం అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని సమర్థులైనటువంటి వాళ్ళని, తర్వాత ఏంటంటే ఆ సబ్జెక్టుల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని ఆ కోణాల నుంచి ఆలోచన తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 2 పాత జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం వస్తున్నట్టుగా లేదు, ఖమ్మం, రంగారెడ్డి. కనీసం 10 పాత జిల్లాలు ఉంటే ఆ 10 జిల్లాల నుంచి 10 మందినైనా తీసుకుంటే ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించినట్టుగా ఉంటుంది. కానీ 2 జిల్లాలకు పూర్తిగా ప్రాతినిధ్యం లేకుండా మరి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఉంది. రెండోది ఏంటంటే మహిళా పేరు కూడా రావటం లేదు. సగభాగంగా మహిళలు ఉన్నారు. పైన టర్మ్ మొత్తం కూడా మహిళలు లేకుండానే మరి ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి నడిపించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కుటుంబ పాలన అంటే ఇప్పుడు కుటుంబ పాలనే. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం మీద మొత్తం కూడా గ్రిప్పు ముఖ్యమంత్రి గారే ప్రభుత్వాన్ని నడిపిస్తారు, మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా. పార్టీ మీద మొత్తం గ్రిప్ అంతా కూడా ఇవాళ కేటీఆర్ గారు. పార్టీ మీద ఒకరు, ప్రభుత్వం మీద ఒకరు పూర్తి పట్టుతోటి, బాధ్యతతోటి మరి నాయకత్వం వహించి పనిచేస్తున్నప్పుడు అది కుటుంబ పాలన అవుతుంది. ఎవరో కింది వాళ్ళని ఒకరిలో ఇద్దరు తీసుకోలేదు, దానికి కాదు. అది స్పష్టంగా అందరూ కూడా 5 సార్లు 6 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళని తీసుకున్నారు. ఈసారి ఒక 2 తప్పితే మిగతా వాళ్ళందరూ చాలా సీనియర్ ఉన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, తలసాని కావచ్చు, లేకపోతే ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు,
కొప్పల ఈశ్వర్ కూడా సీనియర్ ఏదున్నా కదా. కూడా వీళ్ళల్లో వేరే పార్టీలు వాళ్ళ senior పార్టీకి లేరు. TRS. వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి అవకాశాలు రెండోది వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తనకు పూర్తి అధికారాలు ఉన్నాయి. అవును, మంత్రివర్గాన్ని ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అది డిస్కషన్ అది సీఎం అది ఆయన ఆలోచించాలి. ప్రజల్లో వచ్చేటువంటి ఫీలింగ్స్ కానీ తర్వాత ఏంటంటే మరి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా అనుకూలత ఉంటుందా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. రైట్. సుధాకర్ రెడ్డి గారు ఏదున్నా కూడా మొత్తం ప్రజలు కోరుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఉండాలి. రైట్. సుధాకర్ రెడ్డి గారు చెప్తారు. దానికి అనుగుణంగా చేస్తే అందరూ అభినందిస్తారు, లేకపోతే ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. పెద్దలు అల్జాపూర్ శ్రీనివాసరావు గారు మాట్లాడినట్టుగా ఎందుకంటే సమర్థులైనటువంటి యొక్క మంత్రులు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అనేటువంటి ఒక మాట చెప్తూ వస్తుండు. ఎందుకొరకంటే గతంలో మనం 4.5 సంవత్సరాల పాలన చూస్తే ప్రతి మంత్రి కూడా వారి శాఖలో ఉండేటువంటి యొక్క పాలనను గమనించినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏ శాఖనైనా రివ్యూ చేసేటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి యొక్క గైడ్ లైన్స్ ప్రాతిపదిక మీద ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించేటువంటిది మంత్రి బాధ్యత. కాబట్టి మంత్రులు ఆ విధంగా నిర్వహించుట వల్లనే ఇవాళ ప్రజలందరూ కూడా నిజంగా మంచి పాలన జరిగింది అనేటువంటి ఒక భావన వచ్చింది. కాబట్టి దాన్ని గమనించి మొన్న ఎలక్షన్లలో మనం చూసినాం, అరే ఆ పాలన చూసిన తర్వాతనే ఇంత మెజార్టీ వచ్చింది. కాబట్టి అందుకొరకే అందరూ కూడా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసిండ్రు అనేటువంటి ఒక భావన వచ్చింది. ఇక రెండవ విషయం రంగన్న మాట్లాడినా అదేవిధంగా శ్రీనివాస్ మాట్లాడినా ఒకటే మాట్లాడుతుండ్రు. అంటే అందరినీ సమకూర్చేటువంటి మేము ముందే చెప్పినాం 9 మందికే పరిమితం అవుతుంది. ఇదివరకే 2 జిల్లాలు ప్రాతినిధ్యం వహించినాయి. ఒకటి హైదరాబాద్ అయిపోయింది, మెదక్ అయిపోయింది. మిగతా జిల్లాలు కూడా ఉండేటువంటి అవకాశం చూస్తున్నారు. కాబట్టి సామాజిక వర్గాలన్నిటి కూడా కలుపుకొని ఇవ్వాలి. కాబట్టి పెద్దలు మా దయాకర్ రెడ్డి గారు అన్నట్టుగా ఇతర శాసనసభ్యులు అయిన తర్వాత దాంట్లో సీనియర్ మోస్ట్ ఎవరనేటువంటి ఒక మాట వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇతర పార్టీలలో పనిచేసినరా, ఇది కొత్త రాష్ట్రమే ఏర్పడే ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి వాళ్ళే అందరు కూడా ఉద్యమ సందర్భంగా అన్ని పార్టీల నుంచి చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరినీ కలుపుకునేటువంటి సమన్వయం ఉండాలి. కాబట్టి మంచి కూర్పు జరుగుతుంది అనేటువంటి ఒక మాట ప్రజలకు నమ్మకం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సమర్థమైనటువంటి ఒక మంత్రివర్గం ఏర్పాటు చేసినటువంటి ఒక నేర్పు ఓర్పు అన్ని కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు రేపు జర మంత్రివర్గ విస్తరణ అయ్యేదాకా చూడండి, ఎటువంటి మంత్రివర్గం ఉంటుందో అనేటువంటి పరిశీలించిన తర్వాత మళ్ళా తర్వాత ఆలోచన చేద్దాం. కానీ ఇప్పుడే ఊహాగానాలకే మనం ఇవన్నీ విమర్శలు చేస్తే సమంజసం అనిపించదు. వారు సమర్థించుకోవాలి. కానీ అటువంటి వ్యక్తిత్వం ఆయన సమర్థించాలి, నేను సమర్థించాను. ఎందుకంటే సీఎం గారిని ఈ ప్రపంచంలో ఎవరూ తిట్టని బూతులు తిట్టిన ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మంత్రులు అవుతున్నారంటే సహజంగానే ఆలోచన చేస్తారు. అది నేను చెప్పింది. సీనియారిటీ ఉండనివ్వండి, పార్టీ పట్ల విధేయత ఉండనివ్వండి, దట్ ఈస్ డిఫరెంట్. లేదు తెలంగాణ పునర్నిర్మాణం కోసం భరించాలని చెప్పినారు అన్నారు. లాస్ట్ గతంలో కూడా మీరే అన్నారు. మీరే అంటే తెలంగాణ పునర్నిర్మాణం కోసం కొన్నింటిని భరిస్తాం, వ్యక్తిగతంగా భరిస్తాం అన్నారు. మేమన్నామా? అంటే మీరు ప్రశ్నించినప్పుడు ఇదే ప్రశ్న మీరు గతంలో వేస్తారు, ఆన్సర్ ఇచ్చారు. భరించరు కదా. అంతకంటే సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్లు కూడా ఉన్నారు. తెలంగాణ వచ్చినాక సీనియారిటీ రాకపోవచ్చు, అతను కూడా ఇస్తున్నారంటే సామాజికంగా కుదరాలి, సీనియారిటీ కుదరాలి. క్లియర్ గా కేటీఆర్ మంత్రివర్గం ఉండాలా అనే దాంట్లో సక్సెస్ఫుల్ గా పోతున్నారు. అది ఆయన స్ట్రాటజీ, తన ఆలోచన తను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. శ్రేణులు కూడా అవే కోరుతున్నాయేమో, తెలంగాణ సమాజం కూడా అదే కోరుతుందేమో. కాబట్టి ఆలోచన చేస్తున్నట్టున్నాడు. తప్పనిమే తప్పు పట్టాలి కానీ కాదే కేసీఆర్ మంత్రివర్గం ఇది. ఒకటే కేసీఆర్ కు మేమంతా కూడా ఇట్లే బూతులు తిట్టింటే అవుతుంటే మేము అనేటువంటి ఆలోచన మిగతా వాళ్ళకి రాకూడదు అనేది నా అభిప్రాయం. ఓ సంగప్ప గారు, ఇది ఒక మంచి సందర్భం. ఇప్పుడు 88 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ. ఈ దశలో దయాకర్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు తెలుగుదేశం. రాజకీయాల్లో ఇప్పుడు లేకపోయినా పర్లేదు, ఇంకెవరో ఒక దిక్కు ఇనెలిజిబుల్ అని చెప్పేసి కంప్లైంట్ చేసి మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇనెలిజిబుల్ తీసేస్తారు, రద్దు చేపిస్తారు ఎమ్మెల్సీని, భూపతి రెడ్డి వీళ్ళందరినీ.
రెండోదికు మళ్ళా మీ మీద కంప్లైంట్స్ ఇప్పటికీ 5 ఏళ్ళు అయిపోయినాయి, దాని మీద డిస్పోజల్ లేదు. మళ్ళా కొత్తగా ఇంకా దాన్ని చర్మగీత పాడి సీఎం గారు తప్పు చేయకుండా అవకాశం ఇవ్వకుండా చర్చకు సీఎం గారు ఆ స్టాండ్ తీసుకుంటే చాలా మంచిది. అట్నే ఇప్పుడు స్పెక్టేషన్స్ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఇట్లా చర్చ చేశారు, కనీసం వింటే డ్రాప్ అవుతారు. ఇప్పుడే దయాకర్ అని చెప్పిండు. నిజంగా నాకు ఉన్నట్టయితే ఏ జిల్లాలలో చూసినా వాళ్ళ సమర్థులే అనేటువంటి మాట చెప్పిండు. కాబట్టి మనం ఊహించినటువంటి పేర్లు కూడా సమర్థులైనటువంటి పేర్లనే రావట్టే. ఇక నెక్స్ట్ ఫేజ్ లో టీడీపీ సమర్థతనే ఉన్నారంటే సమర్థులే ఉంటారు, మంత్రిమండలిలో సమర్థులే ఉంటారు. ముఖ్యమంత్రి గారికి పూర్తి అధికారాలు ఉన్నాయి. ఆయన మంచి టీంని ఏర్పాటు చేసుకుంటే ప్రజల్లో అసంతృప్తి రాదు, తన పార్టీలో రాదు. ప్రజల్లో కానీ పార్టీలో కానీ వ్యతిరేకత అసంతృప్తి వచ్చే విధంగా ఆయన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆయన పార్టీకి ఆయన ప్రభుత్వానికి కష్టకాలాలు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సమర్థులైన వాళ్ళని, తర్వాత శక్తివంతుల్ని, రెండోది ఏంటంటే కాస్త అవినీతి ఆరోపణలు లేకుండా కాస్త ప్రజలకు అంకిత భావంతో ఉన్నంతలో, వాళ్ళ పార్టీలో ఉన్నంతలో అట్లా పనిచేసేటువంటి వాళ్ళని మంత్రులుగా ఎన్నుకుంటే అది ఉపయోగం ఉంటుంది. లేని పక్షంలో ఏంటంటే ఒక నిమిషం లేని పక్షంలో ఏంటంటే తమ పార్టీలో, ఎందుకంటే తమ పార్టీలో అనేక పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అది మరి దాని దృష్టిలో పెట్టుకొని ఆయన చేయకపోతే మాత్రం పార్టీలో కూడా తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ప్రజల్లో కూడా అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఆ జాగ్రత్తలను తీసుకుంటారా లేదా అని చెప్పేసి అది కేసీఆర్ గారు ఆలోచించుకొని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చిన్న మంత్రివర్గం ఎందుకంటే కేవలం 8-9 మందిని మాత్రమే తీసుకుంటారు. కాబట్టి దాంట్లో ఆయా జిల్లాల్లో ఉండేటువంటి సమర్థులు, శక్తివంతులు వాళ్ళని గుర్తించి అవినీతి రహితంగా ఉండేటువంటి వాళ్ళనే గుర్తించి వారిని మంత్రులుగా ఎవరైనా ఉన్న దాంట్లో తీసుకుంటున్నాము అని అంటున్నామే. అట్లా మిగతా వాళ్ళు కారణం అంటే సామాజిక సమీకరణాలు కుదరాలి కదా. కాబట్టి అందరు కూడా శక్తివంతులే. లేనట్టయితే ఎట్లా గెలుస్తారు, 6 సార్లు ఎట్లా గెలుస్తా అంటారు వాళ్ళు. మరి అందుకొరకు నేను అనేది ఆ విధంగా మీరు ప్రపోజ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చూసిరా. మా దయాకర్ రెడ్డి గారు తెలుగుదేశం అయినప్పటికీ కూడా మా జిల్లాకి ఏదైతే ఊహిస్తున్నామో వాళ్ళు సమర్థులైనటువంటి వారే అనేటువంటి వాళ్ళ జిల్లాకి రండి. ఒక టెక్స్ట్ అన్ని జిల్లా ఒక్కొక్కటి ఉంటే వాళ్ళ అన్ని దగ్గర జిల్లాలో మా 5 ఉన్నాయి, అంచోట 2-3 ఉంటాయి. రైట్. ఇంకో టాపిక్ చూద్దాం. నిన్న 15వ ఆర్థిక సంఘం సభ్యులు కాళేశ్వరం మిషన్ భగీరథ పనులను చూశారు. చాలా వేగం విషయంలో ఇది తెలంగాణకి సాధ్యమైంది. ఇంతకుముందు వేరే ఏ గవర్నమెంట్ కూడా సాధ్యం కాలేదు అని చెప్పారు. మిషన్ భగీరథ కూడా అట్లని చెప్పారు. తర్వాత మేడిగడ్డ బ్యారేజ్, మెయిన్ బ్యారేజ్ని కూడా వాళ్ళు సందర్శించారు. ముందు బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పాలా సరే, ఈ వేగం పైన పనులు వేగంగా జరుగుతున్నాయి దాని మీద ఇప్పటికి చాలాసార్లు చాలా సంస్థలు ప్రవేశాయి, వేగంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దీని మీద 15 వీళ్ళు మాకు ప్లానింగ్ కమిషన్ లో డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు. వాళ్ళు ప్లానింగ్ కమిషన్ సభ్యులు అక్కడికి వచ్చారు, పైసలు ఇస్తారా అడుగుతారు. ఎట్లా దానికి ఏం చెప్తారనేది ఆ ప్రశ్న. ఓన్లీ ప్రశంసలేనా, ఆర్థిక సాయం కూడా చేస్తారా అనేది. కేంద్ర ప్రభుత్వం ఉన్నదే ఆయా రాష్ట్రాలకు ఎక్కడ దేనికి ఎంత అవసరం ఉన్నది గమనించి చూసిన తర్వాతనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే ఈ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనో అడగక ముందే వాళ్ళే అనేక సందర్భాల్లో సీఎం గారు కూడా ఎప్పుడో మాకు బాగా సపోర్ట్ ఇస్తున్న సంగతి. డబ్బులు లేదా డెవలప్మెంట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ఈ రాష్ట్ర ఖజానా దాంట్లో వెల్ఫేర్ స్కీమ్కే డబ్బులు పోతా ఉన్నాయి, శాలరీస్ పోతా ఉన్నాయి. మిగతా అంతా ఎట్లా డెవలప్ అవుతున్నది? ఏదో రకంగా ఇక్కడ వస్తున్న డబ్బులు ఈ కేంద్రం నుంచి వస్తున్నాయి ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం. సిమిలర్లీ దీని గురించి కూడా, కాళేశ్వరం గురించి కూడాను కేంద్రం ప్రతి అంశంలో కూడాను పర్మిషన్స్లో కావచ్చు, టెక్నికల్ సపోర్ట్ గురించి కావచ్చు, రిపోర్ట్స్లో కావచ్చు, అన్నింటిలో సపోర్ట్ చేస్తూ ఉన్నది కేంద్రం.
దీనికి కూడా ఇవ్వదని కాదు, డెఫినెట్గా ఇస్తుంది. ఫస్ట్ మీ యొక్క కాంట్రిబ్యూషన్, మీ యొక్క మార్జిన్ మనీ ఇప్పుడు ఖర్చు చేస్తారు. అందుకోసం వస్తారు ఆఫీసర్లు, అఫీషియల్గా వస్తారు కదా, ఇదేదో నుమాష్ కోసం ఏదో టీఆర్ఎస్ పార్టీ తెప్పించుకుని కాదు, కేంద్ర ప్రభుత్వం పంపించింది. చూస్తారు వాళ్ళ ఆఫీషియల్గా రిపోర్ట్ ఇస్తారు. మా యొక్క పాలసీ ఉన్నది మొదటనే ప్లానింగ్ కమిషన్లో చెప్పడం జరిగింది ఆర్థిక సంఘం దాంట్లో. దానికి ఇంత ఇవ్వాలని చెప్పి డెఫినెట్గా చేస్తాం. సో ఒక స్టేజ్కి వచ్చిన దాకా చూసిన తర్వాత కంప్లీట్ అయినప్పుడు చేస్తారు. ఈ రాష్ట్రంలో మా ఉద్దేశం అయితే ప్రతి చేనుకు నీరు అందాలి, ప్రతి చేతికి పని అందాలి, మా లక్ష్యం అది. కాబట్టి ఈ రాష్ట్రంలోని రైతులు పొలాన్ని మొత్తం కూడా బీడువారం పొలాన్ని అమ్ముకునే పరిస్థితి రాకుండా, అమ్మి గల్ఫ్ దేశాలకు పోకుండా ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే మా కాంక్ష తప్ప ఈ యొక్క అసలు దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా గల్ఫ్ దేశాలకు పోయినటువంటి సంఖ్య ఇక్కడ ఉంటే ఇక్కడ లేదు సుమా. కాబట్టి ఈ రాష్ట్రం చాలా చాలా కష్టమైన సంగతి గమనిస్తుంది, మాకు తెలుసు. 15వ ఆర్థిక సంఘ సభ్యులు ఎవరైతున్నారో ఎందుకొరకంటే వారు వచ్చే బడ్జెట్లో మనకు ఎంత ఇవ్వాలా అనేటువంటి దాని మీద అంచనా వేయడానికి రాష్ట్రాల పర్యటన చేస్తూ అంటారు. కాబట్టి మన రాష్ట్రానికి నిన్నటి నుంచి పర్యటన కార్యక్రమం ప్రారంభమైంది. నిన్న ప్రథమంగా మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతున్నదో ఆడ జరుగుతున్నటువంటి యొక్క పనులను చూసి పరిశీలించిన తర్వాత అద్భుతమైనటువంటి యొక్క వరం తెలంగాణకు అనేటువంటి యొక్క మాట వాళ్ళే చెప్తున్నారు. అట్లా గతంలో కూడా 14వ సంఘం చేసినప్పుడు కూడా వాళ్ళు చూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎప్పుడు చేసినా కేంద్ర సిఫారసు చేస్తుండ్రు. అదేవిధంగా ఇతర ప్లానింగ్ కమిషన్ వాళ్ళు సిఫారసు చేసినప్పటికి కూడా ఇన్ని వేల కోట్లు ఇవ్వాలని 15,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవ్వాలన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక్క పైసా మాత్రం విడుదల చేయలేదు. కాబట్టి కనీసం ఇప్పుడైనా మీరు చూస్తుండ్రు, జరుగుతున్నటువంటి పనులు చూసిన తర్వాత అద్భుతమైనటువంటి ప్రశంసిస్తున్నారు. కానీ దానికి సంబంధించిన నిధులు మాత్రం విడుదల చేస్తలేరు అనేటువంటి మాట. నిన్న వాళ్ళు చూసింది మాత్రం మేడిగడ్డ బ్యారేజ్ చూసిండ్రు, అదేవిధంగా మిషన్ భగీరథ పనులు చూసిండ్రు. ఈ 2 పనులు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, వేగవంతంగా జరుగుతున్నాయి అనేటువంటి యొక్క మాట ప్రశంసించారు. కాబట్టి ఇవాళ చైర్మన్ గారు వస్తున్నారు, ఇవాళ ఆర్థిక సంఘ చైర్మన్ గారు ఇవాళ వస్తున్నారు. కాబట్టి వారు వచ్చిన తర్వాత సమావేశంలో ఒక నిర్ధారణ జరుగుతుంది. పర్యావరణ అనుమతులు ఇస్తున్నారు, ఇతర ఎన్ని అనుమతులు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు. కానీ ఒక్క పైసా విడుదల చేస్తలేరు. మా శ్రీనివాస్ అంటాడు ఎక్కడి నుంచి డెవలప్ అవుతుందంటే గదే చూడు మా దగ్గర ఉన్నటువంటి ఒక తెలివి, మా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి 25,000 కోట్లు ఇరిగేషన్ కు మేము విడుదల చేస్తున్నాం. కాబట్టి మా నిధులు అనేక కేంద్ర స్కీములు వచ్చినాయి. ఆ కేంద్ర ఎన్నడూ కూడా ఏ ఒక్క యూసీ ఇవ్వలేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారికి అర్థమైందో మనం ఇవాళ డిస్కస్ చేసేది ప్లానింగ్ కమిషన్ 14th ప్లానింగ్ కమిషన్ కూడా వాళ్ళకి రికమెండ్ చేసింది, వాళ్ళు ఇవ్వలేదని అంటున్నారు. అందుకే ఈ ప్లానింగ్ కమిషన్ మన బడ్జెట్ కంటే మొదలు వచ్చినట్టే ఎక్కువ లాభం జరిగే ప్రయత్నం జరుగుతుండే. కాబట్టి ఇది ఎన్నికల ముందు వచ్చినటువంటి ప్లానింగ్ కమిషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఏం చేస్తుందని చెప్పదాలం. ఒకటి వీళ్ళ రికమెండేషన్ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లను బట్టి ఆధారపడి ఉంటాయి. మూడోది తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వనటువంటి మీరు కనీసం ఇప్పటికైనా చివరి బడ్జెట్లో అయినా జాతీయ హోదా ఇచ్చి ఉండాల్సింది. జాతీయ హోదా ఇచ్చి ఉండాల్సింది. జాతీయ హోదా వస్తుంది మీకు తెలియదా? మీరు సీనియర్, ఏ పరిస్థితుల్లో జాతీయ హోదా వస్తుంది చెప్పాలా మరి మీరు చెప్పాలా? బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు ఎలిజిబిలిటీ లేదంటారా? చెప్పండి ఆ మాట తెలంగాణ ప్రజానికానికి చెప్పండి. దేర్ ఇస్ నో ఎలిజిబిలిటీ, వీఆర్ నాట్ గోయింగ్ టు అని అనౌన్స్ చేయండి, అయిపోయింది కదా. ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ఆశ్చర్యపెట్టావు కదా. ఆ రోజు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నారు ఏదో ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలనేది. బ్రహ్మాండమైన ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కడుతున్నారు, అతివేగంగా కడుతున్నారు, మీరే పొగుడుతా ఉన్నారు. అటువంటి దానికి నువ్వు జాతీయ హోదా ఇవ్వలేకపోతే తెలంగాణ సొంత నిధులు పెట్టి ఎన్ని రోజులు దాక్కొస్తారు ఏ ప్రభుత్వమైనా కానీ ఇవ్వమని చెప్పి అడగండి. కానీ జాతీయ హోదా మరి దాన్ని లింక్ పెట్టకండి కదా. జాతీయ హోదా ప్రయత్నం చేసేది మనము కేవలం ఇంట్రెస్ట్ లో మాట్లాడుతున్నాము. తెలంగాణకి
ఆ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి. ప్రాంతీయంగా బలపడితే నువ్వు జాతీయంగా ఏం మాట్లాడతాం మేము? ఆ ప్రాంతం మేము బలపడిన తర్వాత జాతీయంగా కూడా బలపడితే చేస్తాం. మమ్మల్ని అంతా ప్రాంతీయ పార్టీల్లో ప్రాంతీయతత్వంలో లేకుండా ప్రాంతీయంగా ఉండేటువంటి అన్నిటి తొక్కిపడి అంతా మేమే చేసామనేటువంటి ఒక అశ్వమేధ గారిని తొక్కిపెడదామంటే ఆదుకోవాలి. ఇక్కడ రైతులకు మీరు రైతులకు అనౌన్స్ చేసినటువంటి రైతు బంధు తెలంగాణ గవర్నమెంట్ చూసి తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తర్వాత అనౌన్స్ చేస్తే వీటిని బట్టి మీరు చేశారు. అవి కూడా ఎవరికి ముడుతున్నాయి? అవి కూడా ఎవరికి ముడుతున్నాయి? చెప్పండి. మా ప్రాంతం సుమారుగా 15-20 రోజులుగా వేలాది రైతులందరూ కూడా పసుపు జొన్న మరి సర్కార్ కొనాలి, మాకు నష్టాలు అవుతున్నారు, బ్రోకర్లను ముంచేస్తున్నారు, రేట్ వస్తలేదు అని చెప్పి రోడ్ల రోజు వేలాది మంది గంట తరబడి మొత్తం సైకిల్ సమస్య కాదు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం దాన్ని పెండింగ్ పడింది. పెండింగ్ పడితే పెండింగ్ పడింది. మీరు ఎక్కడ ఖర్చు పెడితే పేరు పెట్టే ప్రయత్నం చేస్తారు. శ్రీనివాస్ గారు ఆర్మూర్కు సంబంధించినటువంటి వ్యక్తి. అదే పసుపు ఎర్రజొన్నలు ఆ ప్రాంతంలోనే ఎక్కువగా పడుతుంది. గతంలో కేంద్ర ప్రభుత్వమే ఎర్రజొన్నలు కొనుగోలు చేయడానికి 450 కోట్ల రూపాయలు ఇచ్చింది. కాబట్టి అప్పుడు ఇది ఎందుకంటే ఆదుకోవాలనేటువంటి ఒక దృక్పథంతో, ఎందుకంటే ఇది కమర్షియల్ క్రాప్ కాబట్టి ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆయనకు అన్ని విషయాలు తెలిసినటువంటి ఒక శ్రీనివాస్కే ఒకటి జాతీయ ప్రాజెక్టు వద్దంటాడు, ఇటు కొనుగోలు చేయొద్దు అంటాడు, మళ్ళీ రైతులు డబ్బులు వస్తాయి. అదే రైతు ధర తక్కువ చేస్తా ఉన్నారు. సర్కార్ డిసైడ్ కోరండి మీరు. ఇప్పుడు మన మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. వరి కానీ పసుపు కానీ తర్వాత ఏంటంటే కాటన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మద్దతు ధర అనేది ప్రకటించడం లేదు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ప్రకటించకపోతే బోనస్గా 1000 రూపాయలు 500 ఎంతో ఇవ్వచ్చు, యాడ్ చేయొచ్చు. వాళ్ళు ఆ పని చేయటం లేదు. కేంద్రం రాష్ట్రం 2 ప్రభుత్వాలు కూడా మద్దతు ధర రైతులు రాకపోతే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకటి. రెండోది ఇవాళ ప్రాజెక్టుల విషయంలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే చాలా వివక్షితగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. తమకు ఇష్టమైనటువంటి నాయకుల పేర్లతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలకు డబ్బులు కేటాయించారు. కానీ తమకు వ్యతిరేకంగా ఎవరైతే ఏ రాష్ట్రం అయితే పొలిటికల్గా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ విషయంలో మాత్రం వివక్షత అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేరళ ప్రభుత్వం ఎన్నోసార్లు రికమెండ్ చేసినా కూడా కేరళ ప్రభుత్వానికి తగినట్టు సాయం చేయలేదు. ఇవాళ మన రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రాలో ఒక ప్రాజెక్టు, తెలంగాణలో ప్రాజెక్టు, కాళేశ్వరం, తర్వాత పోలవరం, తర్వాత ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తా అంటారు. సంతోషం. ఇప్పటి వరకు గతంలో 14వ ఆర్థిక సంఘానికి కూడా రికమెండ్ చేశారు. కానీ ఏంటంటే వాళ్ళు ఇంతవరకు ఒక పైసా కూడా ఇవ్వలేదు. ఇవాళ ఎన్నికలు ఇంకొక 15-20 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితుల్లో మేమేదో ఇస్తామని చెప్పానంటే అది ఎంతవరకు నమ్మాలనేది ఒకటి. రెండో ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చాలా వివక్షతగా వ్యవహరిస్తుంది. తర్వాత ఈ మాత్రమన్నా వాళ్ళు వచ్చి ప్రకటన చేస్తున్నారు, పక్కన ఉన్న వాళ్ళు అడిగినా కూడా రావట్లేదు అని అంటే పొలిటికల్గా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తర్వాత అక్కడ ఉన్న నాయకులు మరి వాళ్ళు ఇంటర్నల్ గా ఒక్క నిమిషం అంటే ఇప్పుడు పక్కన ఉన్న రాష్ట్రాల వాళ్ళు మొత్తుకున్నా కూడా కనీసం ఈ ఆర్థిక సంఘ పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చి ఈ మాత్రం చెప్తున్నారంటే లోపల రాజకీయమైనటువంటి స్నేహం ఒప్పందం అనేటువంటిది ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ వద్దు, నువ్వేమన్నా నిధులు ఇచ్చినావా చెప్పు. కాళేశ్వరం ప్రాజెక్ట్
ప్రజల ధనం అరే మళ్ళా అంటే నీవి అన్న డబ్బులు ఇస్తాడు కాదు నువ్వు డబ్బులు లెక్క అయినా ఇస్తారు తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలకు ఇచ్చారు. వారు అర్థం పర్థం లేని ఆరోపణ వారు చేస్తారు. బీజేపీకి టీఆర్ఎస్కి ఏమైనా సంబంధమా? మేమేమో కలిసి పోటీ చేసాము ఇక్కడ ఒకరొకరు ఖిలాఫ్ సుధాకర్ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, అల్లాపూర్ శ్రీనివాస్ గారు, జులకర్ రంగారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.